అధికార దుర్వినియోగానికి కారణమైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్పై విచారణ చేయాలి. శారదాపీఠంలో పనిచేసిన దేవాదాయ ఉద్యోగికి నోటీసులు 32.72 లక్షలు చెల్లించాలని నోటీసు సారాంశం. కనక మహాలక్ష్మి దేవస్థానంలో పనిచేస్తూ డిప్యూటేషన్పై శారదాపీఠానికి వెళ్లిన ఉద్యోగి గత వైసీపీ ప్రభుత్వం హయాంలో దేవాదాయ శాఖపై శారదాపీఠాధిపతి స్వరూపానంద ఆధిపత్యం మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణకు తెలుగు శక్తి డిమాండ్. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్డీ కించార్పు ప్రభాకర్కి తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఫిర్యాదు. కనక మహాలక్ష్మి దేవస్థానంలో ఋగ్వేద పండితుడిగా పనిచేస్తూ 5 సంవత్సరాల పాటు శారదాపీఠానికి వెళ్లిన ఉద్యోగి విఎస్ హనుమాన్ శర్మకు షోకాజ్ నోటీస్ జారీ అయిందని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తెలిపారు. దీనిని బట్టి శారదాపీఠం ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందో అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇది అంశంపై సమగ్రమైన విచారణ జరిపించాలని కోరుతూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఓఎస్డీ కించారపు ప్రభాకర్కు సోమవారం ఉదయం ఫిర్యాదు పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏదైతే అక్రమాలు పాల్పడ్డారో సాక్ష్య ఆధారాలతో ఇందాకే కింగ్ ప్రభాకర్ గారికి ఓఎస్డీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ సబ్మిట్ జరిగింది. మరి శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో విఎస్ హనుమాన్ శర్మ అక్కడ విధులు నిర్వహించుకోకుండా శారదాపేట విధులు నిర్వహించి 37,71,000 డబ్బు దేవస్థానం చెల్లించారు. ఈ రోజు ఆ డబ్బును తిరిగి వాపసు ఇమ్మని చెప్పి వాళ్ళు ఒక లేఖ రాశారు. 15 రోజులు డబ్బు ఇమ్మని చెప్పి మేము ఒకటే కోరుతున్నాం. అసలు శారదాపీఠం అనేది డిప్యూటేషన్ వెళ్ళడానికి అదేం ప్రభుత్వ సంస్థ కాదు. మరి ఏ రకంగా అక్కడికి వెళ్లారో, ఎవరు ఆర్డర్ చేశారో దీనిపైన తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మనం చేస్తాం. డెఫినెట్ గా గత ప్రభుత్వం ఎంత దుర్వినియోగం పాల్పడ్డారంటే ఇది ఒక ఎగ్జాంపుల్. మరి ఇలాంటి 30 లక్షల మా అనుమానం ప్రకారం ఒక 100 కోట్లు స్వాహా చేశారు, పక్కదో పట్టించారు. అంటే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కేవలం శారదాపీఠం చెప్పినట్లు స్వరూపంలో చెప్పినట్టు నడుచుకున్నారు. అంటే ఒక ప్రభుత్వ సంస్థ ఒక ప్రైవేట్ చెప్పినట్టు ప్రభుత్వ చేతిలో ఉందంటే నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పాలన అంతా ఇంత కాదు. నాడు ఒకటే కోరుతున్నాం, నాడు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధం లేదనుకోండి, కానీ ఏదైతే ఎన్విరాన్మెంట్ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ బాధ్యత వహించాలి నాడు మంత్రిగా. అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టాలి. శారదాపీఠం చేసిన ఈ దుర్వినియోగానికి డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి. అంటే రాష్ట్రంలోనే అంటే ఎక్కడెక్కడ చేశారో అవినీతి పాల్పడడం మాకు తెలియట్లేదు. దీనిపైన ప్రభాకర్ ఇందాకే కలిసాం, ఆయన డెఫినెట్ గా స్టడీ చేసి మళ్ళీ పిలుస్తానని చెప్పి డీటెయిల్ గా మొత్తం రిపోర్ట్ తీసుకుంటా అన్నారు. దాన్ని మేము కోరేది ఒకటే, ఈ ప్రభుత్వాన్ని నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఎటువంటి తప్పు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఆయన సంబంధం లేకపోయినా. మరి ఈ రోజు ఈ సంబంధం గత ప్రభుత్వం అమలు చేస్తాను. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అలాగే శారదాపీఠాన్ని డెఫినెట్ గా అందరినీ దోషులుగా చేయాలని మేము కోరుతున్నాం. ఈవేళ అధికార దుర్వినియోగం ఎలా పాల్పడని చెప్పింది ఎగ్జాంపుల్ ప్రభుత్వం కాకుండా ఒక ప్రైవేట్ సంస్థగా పనిచేశారు. కానీ దోషులు ఎంతటి వారినైనా సరే ఉపయోగించుకొని మనం చేస్తాను. దీనిపైన త్వరలోనే యాక్షన్ తీసుకోకూడదు జరిగింది. డెఫినెట్ గా పరిశీలన చేస్తానని చెప్పి ప్రభాకర్ మాటగా మనం చేస్తున్నాం.